వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో, జనరల్‌గా పెసరట్టు, పెసర మొలకలు ఆహ్, ఇలా చెప్తూ ఉంటారు. అంటే పెసలు ఆరోగ్యానికి చాలా మంచివని. సో, ఎవరు తీసుకోవాలి? ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది? ఎలాంటి పోషకాలున్నాయి దీంట్లో? నిజంగానే పెసరట్టు తీసుకుంటే మంచిదేనా? అంటే పోషకాలేమైనా తగ్గిపోతాయా? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలే. అంటే ఇప్పటిదాకా చాలా డైట్స్ చూసాం గానీ, లియో డైట్ అనేది ఒకటుంది. అది వేదం ప్రమాణంగా వచ్చింది అని. ఇప్పటిదాకా వచ్చిన డైట్‌లన్నీ అదొక రీసెర్చ్‌తోనే అట్లా వస్తాయి. ఇప్పుడొచ్చిందేంటంటే వేదం ప్రమాణంగా అప్పటినుంచి ఉన్నదని. అందరూ ఫాలో అవుతున్నారు దాన్ని. దాంట్లో వెజ్జే ఉంటుంది. సో, అనారోగ్య సమస్యలు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్తుంటారు. ఈ లియో డైట్‌లో ఈ పెసర్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది అంటున్నారు. ఏంటి గురూజీ అది? అంటే వేద ప్రమాణం అని ఎందుకు మాట్లాడామంటే అమ్మ, ఒక మనిషి యొక్క మనుగడ కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా దానికి అనుసంధానమై ఉండాలి. హుహు. ఒక ఏదో రోగం వచ్చింది శరీరానికి, దాన్ని బాగు చేసేస్తే సరిపోదు. ఆ మనిషి యొక్క మానసిక స్థితి కూడా హ్మ్. మెరుగుగా ఉండాలి. ఇప్పుడున్నటువంటి డైట్స్, మీరు కీటో డైటు, రకరకాల డైట్లు ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇలా ఎన్ని రకాలు చూసుకున్నా అవి ఒక వ్యక్తికి సంబంధించినవి, హ్మ్. వ్యవస్థకి సంబంధించినవి కాదు. లియో డైట్ అనేది వ్యక్తికి, వ్యవస్థకి కూడా అనుసంధానమై ఉంటుంది. హ్మ్. దీనికి ప్రమాణం ఏంటి అంటే వేదం. హ్మ్. వేదంలో సూచించబడినటువంటి పదార్థాలు. హ్మ్. మనకి వేదం నుంచి ఆయుర్వేదం ఉద్భవించింది. హ్మ్. అందులో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రకాల అద్భుతాలు హ్మ్. అప్పట్లో వేదం చలామణిలో పూర్తిగా, అంటే అందరూ కూడా విద్వాంసులై, వేదం విద్యలో విద్వాంసులై ఉన్న రోజుల్లో ఉండే హ్మ్. దాన్ని అనుసంధానం చేసుకుని, అంటే నేను వేదం నేర్చుకుంటున్నాను. ఇప్పుడు నేర్చుకునేటువంటి తరుణంలోనే లియో డైట్ అనే దాన్ని వెలికి తీయడం జరిగింది. హ్మ్. ఇది నేనేమి సృష్టికర్తని ఇది కాదు. నేను చేస్తున్న డైట్కి వెజిటబుల్ థెరపీ అని హ్మ్. ఒక పేరుండేది. హ్మ్. కూరగాయలతో వైద్య విధానం. అవును. దీనికి సూటబుల్ ఒక మంచి డైట్ ఏముందని చూస్తే వేదంలోకి వెళితే లియోని పెట్టడానికి రీజన్ ఏంటంటే లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్. హ్మ్. అది శరీరంలో ఉన్నటువంటి అంతర్గత అవయవాల యొక్క ఆరోగ్య పరిరక్షణని చేస్తుంది, హ్మ్. రోగాన్ని నివారణ చేస్తుంది. హ్మ్. దీనికి సంబంధించి ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇక మీరు అడిగినట్టు హ్మ్. పెసలు, పెసలు. స్ప్రౌట్స్లో, మొలకెత్తిన గింజల్లో హ్మ్. మనకి ఆ, నవగ్రహాలు సృష్టిలో వైదిక, అంటే జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాలకి విపరీతమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అది కూడా ఒక అనుసంధానమే. హ్మ్. నవగ్రహాలు అంటే సూర్యుడి నుంచి ఆ, రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, హ్మ్. ఇవి మనకి కనిపించేటువంటి 7 గ్రహాలు, హ్మ్. 2 ఛాయాగ్రహాలు. హ్మ్. ఈ 9 గ్రహాలకి సంబంధించినటువంటి ధాతువులు మన శరీరంలో దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. హ్మ్. ఇక్కడ మీరు అడిగినటువంటి పెసలు ఏదైతే ఉందో దానికి నక్షత్రాధిపతి బుధుడు, హ్మ్. అధిదేవత, ప్రత్యధి దేవత అని, అంటే వాటి లోపల ఇంకా ఇంటర్నల్‌గా ఉన్నటువంటి ఎనర్జీస్, ఇవన్నీ హ్మ్. కూడా ఎనర్జీ. బుధుడు అనేది ఒక ఎనర్జీ. మనం దాన్ని మిథున రాశిగా తీసుకుంటాం జ్యోతిష్ శాస్త్రంలో. అలాగే కన్యా రాశికి. హ్మ్. ఈ 2 రాశులకి ఒకే నక్షత్రాన్ని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ధాన్యమే హ్మ్. పెసర్లుగా హ్మ్. తీసుకోవడం జరిగింది. పెసలు చాలా మంచివి. పోషక విలువలు చాలా ఉంటాయి. గట్ హెల్త్‌కి మంచిది. ఇది తీసుకుంటే డయాబెటిస్‌కి మంచిది. ఇట్లా చెప్తూ ఉంటారు కదా గురూజీ. అవునమ్మా. అంటే దోసలాగా గూడా తీసుకోవచ్చా? అంటే పూర్వం దోసే కదా! పెసరట్టు అంటే దోసేగా. హ్మ్. దోసలా వేసుకునేది. కాకపోతే మనం దోసకి వాడేది మినుములు వాడతారు. హ్మ్. మినుముల్లో కొంచెం బియ్యం వేసి అట్టులా ఏస్తారు. హ్మ్. కొంతమంది ఇడ్లీ నూక కలిపి హ్మ్. ఆహ్, పెసరట్టు. హ్మ్. మినపట్టు, హ్మ్. పెసరట్టులాగా మినపట్టు. ఇక హ్మ్. రాను రాను పోకడలు మారిన తర్వాత కొంచెం దాన్ని మెటీరియలైజేషన్ మార్చి హ్మ్. మనకి పదార్థాలు దాంట్లో మనం పెసర్లని తీసుకుంటే పెసరట్టు మంచి పోషక విలువలు ఉన్నాయి. హ్మ్. విపరీతమైనటువంటి పోషక విలువలు. హ్మ్. ఇదివరకటి తరుణంలో పెసరట్టు ఆరోగ్యానికి శ్రేయోదాయకం. హ్మ్. ఇప్పుడున్నటువంటి తరుణంలో అదే పెసరట్టు ప్రమాదదాయకం. హ్మ్. షుగర్లు పెరగటానికి గాని, మీకున్నటువంటి ట్రైగ్లిజరైడ్స్, హ్మ్. కొలెస్ట్రాల్, ఇవి ఇప్పుడున్న పెసరట్టా? ఇప్పుడున్నటువంటి జీవన విధానంలో పెసరట్టుని ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళు మాత్రమే తినాలి. దానికి మించి, అంటే మనం చేస్తున్నటువంటి వర్క్స్‌లో కూర్చుని వర్క్ చేసేవాళ్ళు, హ్మ్. కంప్యూటర్ సిస్టమ్ మీద కూర్చొని చేసేవాళ్ళు, ఏసీ రూమ్స్‌లో వర్క్ చేసేవాళ్ళు, వీళ్ళు తినడం వల్ల
అది ఎక్సెస్ ప్రోటీన్, మన శరీరానికి అవసరానికి మించిన ప్రోటీన్. వాళ్ళు డయాబెటిక్ అయితే షుగర్ లెవెల్స్ పెరగటం, గ్యాస్ట్రైటిస్ అయితే గ్యాస్ట్రిక్ పెరగటం, వాళ్ళకి ఏ ఏ రోగాలు ఉంటే అవి వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. ఎందుకంటే దానికి తీసుకున్నటువంటి పెసరట్టుకు తగ్గట్టుగా వాళ్ళు శారీరక శ్రమ చేయట్లేదు కాబట్టి దాని ఉధృతి పెరిగి రోగాలు మరింతగా పెరుగుతున్నాయి. చాలా స్ప్రౌట్స్ కూడా తీసుకోకూడదా? తీసుకోకూడదమ్మా. గ్యాస్ట్రిక్ పెరుగుతుంది, స్టమక్ బ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. స్ప్రౌట్స్ మంచివే, కానీ అది ఎవరికి అంటే దానికి తగ్గట్టుగా వర్కౌట్స్ చేసే వాళ్ళకి కింగ్ ఫుడ్లో లెక్కలోకి వస్తాయి. స్ప్రౌట్స్ అన్నీ కూడా కింగ్ ఫుడ్డే, కానీ ఆ కింగ్ దానికి తగ్గట్టుగా శారీర వ్యాయామం ఎవరు చేస్తున్నారు? హెల్త్కు మంచిదని తినేస్తున్నారు తప్ప దానికి తగ్గ శ్రమ మీరు ఎంత తిన్నా తినకపోయినా శరీరానికి శ్రమ ఇవ్వాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్, అష్టాంగ యోగము సాధన చెయ్యకపోతే మీరు ఎంత పౌష్టికాహారం తీసుకున్నా మీరు అనారోగ్యాలతో బాధపడుతూనే ఉంటారు. ఇది శాస్త్రం చెప్పింది. ముందు ఫస్ట్ తిండి కన్నా ముందు మీరు ఆహార విషయంలోకి వెళ్ళడానికి ముందు మీరు చేయవలసినది శరీరానికి తగ్గట్టుగా శ్రమ, వ్యాయామం, యోగా, ప్రాణాయామం, ప్రత్యాహారం. దాని తర్వాత ఆహారం వస్తుంది. ఇది ఇప్పుడున్నటువంటి జీవన విధానాల్లో లోపించింది. అందుకని చూడండి, ఒబిసిటీస్ మీరు ఎంత డైట్ చేయండి, నేను గ్యారంటీ ఇస్తా. ఇప్పుడున్నటువంటి డైటింగ్ సిస్టమ్స్ ఎన్నున్నాయో అన్ని వాళ్ళందరూ కూడా పాటించాల్సినటువంటి డైట్ ఏది అంటే లియో డైట్. నేను కనిపెట్టిన డైట్ కాదు, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్. సాత్వికాహార జీవన విధానంలోకి వస్తే తప్ప మనిషి మనుగడ మిగలదు. గురూజీ, ఇప్పుడు పెసలు అసలు మనం తీసుకోవాలి అంటే ఎంత ఎంత క్వాంటిటీ ఆఫ్ తీసుకోవాలి అంటే పోషకాలు ఉన్నాయని చెప్తున్నారు కదా, అందుకు 1-2 వరకు ఓకే అమ్మా. అంటే దాంట్లో ఉల్లిపాయలు వేసి పచ్చిమిర్చి వేసి మళ్ళీ హెవీగా ఆయిల్ వేసి చేస్తారు, అలా తీసుకోకూడదు. అది స్ప్రౌట్, అది బాగా విపరీతంగా రోస్ట్ గా కాల్చండి. చెప్తూ ఉంటారు నాకు రోస్ట్ గా కావాలి, దాంట్లో కొంచెం ఆనియన్ ఎక్కువ. ఉప్మా పెసరట్టు అంటే ఉప్మా పెసరట్టు కొంతవరకు మంచిది. అంటే అందులో మీరు వేసే మసాలాలు ఇష్టం వచ్చినట్లు వేసి చేసి దాని ఒరిజినాలిటీని దెబ్బతీస్తారు. పెసరట్టు పెసరట్టు లాగే తినాలి, దాన్ని విపరీతంగా ఆయిల్ వేసేయటం అవి చేయకూడదు. అందుకని తేలికగా ఇంట్లో చేసుకునే పెసరట్టుకి కొంతవరకు సైద్ధాంతికత, ఆ పోషక విలువలు అట్లా పోగొట్టుకోకుండా ఆ తక్కువ ఫ్లేమ్ మీద పెట్టి నీట్గా అమ్మ చేస్తుంది కాబట్టి ఇంట్లో మంచి నూనె ఉంటుంది, అవి పర్వాలేదు. మనం హోటల్స్లో అవి తినే పెసరట్ల వల్ల, ఎందుకంటే వాళ్ళు ముందు రోజు కట్ చేసేసిన బట్టి ఉల్లిపాయలు ఇవన్నీ బ్యాగుల్లో పెట్టి ఒక చోట పెడతారు. ఆ పెసరట్టు మీరు పెసరట్టు తిని చూడండి, ఆ రోజు బ్లోటింగ్ ఉంటుంది గ్యారంటీగా. ఇప్పుడు మొలకెత్తిన గింజలు తింటున్నారు, వాళ్ళకు కూడా బ్లోటింగ్ ఉంటుంది. మొలకెత్తిన గింజలు తినకూడదా? ఇప్పుడున్న రోజుల్లో మీకు శరీరానికి శ్రమ లేదు, అందుకని ఇవి మీకు ఇవే ఏదైతే మనం తింటున్నామో అది మనల్ని తినేస్తుంది. పెసలు మంచివే, ఎంత మంచివి అంటే వాటిని సరిగా ఉపయోగించుకోకపోతే అంతే ప్రమాదకరం, అంత ప్రమాదకరం. అందుకని ఏంటంటే దేన్నైనా సరే తగు మోతాదులో మీరు చేస్తున్నటువంటి శారీరక శ్రమకు తగ్గట్టుగానే తినాలి తప్ప మేము చెప్తున్నామని నాలాంటి వాళ్ళు న్యూట్రిషనిస్టులు చాలా మంది వచ్చేసాం, పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేసాం, ఎవరికి తోచింది వాడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. దాని మీద ఉన్నటువంటి వైజ్ఞానికత ఎవరికి తెలుసు అంటే పెద్దవాళ్ళకి బాగా తెలుసు. అంటే పూర్వం మనకి పెద్ద బాల శిక్ష ఇలా గ్రంథాలు చదివేవాళ్ళు, పెద్దలు చెప్పుకునేవారు. వేదం గ్రంథస్థం చేయడానికన్నా ముందు స్మృతి శృతి వినడం ద్వారా ఇంకా నిలిచి ఉంది. వేదం ఇంకా సస్టైన్ అవుతుంది అంటే ఎవరో చెప్పడం ద్వారా, విన్న వాళ్ళ ద్వారా వెళుతోంది, జనాల్లో వెళుతోంది, తద్వారా ఉంది. అందుకని ఇప్పుడంతా వచ్చేదంతా బుక్కిష్ నాలెడ్జ్. నాకు తోచింది నేను రాశా, నేను ఒక డైట్ చేశానమ్మా, నాకు అది మంచిది, నేను ఇక విక్రమాదిత్య డైట్ అని చెప్పేసి మార్కెట్లోకి వచ్చేసి నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటాను. ప్రమాణాలు ఉండాలి. అది దానికి ప్రమాణం ఏంటంటే ఆయుర్వేదమే. ఆయుర్వేదం, వేదం తెలియకుండా ప్రమాణాల గురించి మనం మాట్లాడకూడదు. అది మీరు అంటే నా జీవన విధానం చూడాలి, నన్ను చూడాలి. మీరు మన ఈ జర్నీలో ఎన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడన్నా స్టిక్ అవటం చూసారా? లేదు కదా. నా స్పీచ్లో కానీ భావోద్వేగాల్లో, అంటే ఒక మనిషి మాట్లాడుతున్నాడు అంటే అతని శారీరక ఆరోగ్య స్థితి, మానసిక స్థితిని కూడా, నువ్వు మానసికంగా బాగాలేదు, నువ్వు నాకేమి సలహాలు ఇస్తావు? అవును, నువ్వు ఫిజికల్గా బాగాలేదు, నువ్వు వెయిట్ మేనేజ్మెంట్లో లేవు, నువ్వు నాకేం సలహాలు ఇస్తావు? సరే నేనే బాగాలేదు, నేను నీకేమి ఇవ్వగలను? నువ్వు నాకు ఫోన్ చేసావమ్మా, షూట్కి రమ్మన్నావు, నేను కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ అయి ఉన్నాను, షూట్కి వస్తా, నేను ఏం మాట్లాడతాను? అంటే కేవలం ఫిజికల్ హెల్తే కాదు, మెంటల్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఇవ్వగలిగిన వాడు మాత్రమే బిషక్ అంటారు. ఆయుర్వేదంలో బిషక్
అంటే బిషక్ అంటే మీకు వచ్చేటువంటి ఎలాంటి మానసిక శారీరక రుగ్మతలను కూడా ఒక్కడే నయం చేయగలరు. మనకి సెపరేట్గా సైక్రాటిస్టు, సెపరేట్గా ఫిజిసిస్టు ఇలా ఉండరు. అంటే డిఫరెంట్ అన్ని మారిపోయింది. ఒక్కడే ఇవన్నీ చేయగలుగుతాడు. వాడే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఉంటాడు. చక్కగా చెప్పారు గురూజీ. ఈ కాలంలో ఏదైనా తీసుకోవాలి అంటే దానికి తగిన శారీరక శ్రమ చేయాలి. మీరు స్ప్రౌట్స్ తీసుకోండి, దానికి తగినట్లు ఫిజికల్ యాక్టివిటీ చేయండి. పెసరట్టు తీసుకోండి, ఫిజికల్ యాక్టివిటీ చేయండి. అంతేకాదు హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. దాని సోర్స్ కూడా ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. పెసరట్టు తీసుకోమన్నారు కదా అని ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటే మళ్ళీ అది కంటామినేట్ అవ్వడం, మనకి ఫుడ్ పాయిజన్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది. ఇంటి ఫుడ్ ఎప్పటికీ మంచిదే. ఇప్పుడు వేద ప్రమాణంగా వచ్చింది లియో డైట్. దాంట్లో చాలా రహస్యాలే ఉన్నాయి అనారోగ్య రహస్యాలు. సమస్యలను తగ్గించడానికి. చాలా అద్భుతమైనట్టు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం గురూజీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. సూర్యోస్మిత. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.